బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రుల పనితీరుపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికీ మంత్రుల పనితీరుపై హైకమాండ్కు రేవంత్ నివేదిక ఇచ్చారు. ఒక్కో మంత్రికి విడిగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు హైకమాండ్కి ఇచ్చిన రిపోర్ట్తో పాటు ఒక్క మంత్రికి విడిగా వాళ్ళ రిపోర్ట్ని అందజేసే అవకాశం ఉందనే అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఇక కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరికొంతమంది జిల్లాల్లో గ్రూపు తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా సీఎంకు సమాచారం అందింది. మంత్రుల శాఖల మార్పుపై సంకేతాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై మంత్రులతో చర్చించబోతున్నారు. వచ్చే నెల అంటే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగా అంశానికి సంబంధించి క్లారిటీ వస్తోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు, మా ప్రతినిధి. మధు, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఇంకా ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి? కేవలం ఇది పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ముడిపడి ఉందా, లేకపోతే బియాండ్? ఎందుకంటే కేసీఆర్ భేటీ కావడం, ఆ భేటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కొన్ని అంశాల నేపథ్యంలో ఎటువంటి భేటీ జరుగుతోంది? కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి ప్రధానంగా ఈరోజు మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినతో పాటు రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంతో పాటు మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు, వీటన్నిటిపైన ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. మొత్తం ప్రధానంగా అయితే ఫస్ట్ అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు, ఎంత మేర దాని ప్రభావం ఉంది, ఎవరు రెబల్స్, ఆ రెబల్స్ కారణం ఏంటి, రెబల్స్ వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు అనేటువంటిది పూర్తి స్థాయి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపైన విశ్లేషిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతో పాటు ఇక మంత్రులు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నియోజకవర్గాలు, మంత్రుల నియోజకవర్గాలు, వాళ్ళ సొంతగా ఉన్న నియోజకవర్గాలతో పాటు వాళ్ళు ఏ జిల్లాలకు ఇన్ఛార్జ్ గా ఉన్నారో అక్కడ కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి సర్పంచ్ల ఫలితాలు ఎట్లా ఉన్నాయి, మనకు పాజిటివ్ ఉన్నాయా, కాంగ్రెస్ కి నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంటే దానికి గల కారణాలు ఏంటి, పాజిటివ్ ఉంటే దానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారిగా మొత్తం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ తో మొత్తం ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు మిగతా పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ, వాళ్ళు తర్వాత గెలవడం గల రీజన్స్ ఏంటి అనేటువంటి అంశాలను కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంది. నెక్స్ట్ తదుపరి ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా, వెళ్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మొన్న జరిగినటువంటి ఫలితాల తీరును విశ్లేషించుకుంటూ కాస్త టైం టేకింగ్ తీసుకొని ముందుకు వెళ్లాలా, ఇమ్మీడియట్ గా వెళ్లాలా, ఎట్లా వెళ్తే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి అనేటువంటిది చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రీసెంట్ గా కేసీఆర్ నిన్న మాట్లాడుతూ పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరగలేదు కాబట్టి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చేలాగా భయభ్రాంతులకు గురి చేసినట్లు వేసింది, కానీ పార్టీ గుర్తుపైన జరిగితే కాంగ్రెస్ పార్టీ సంగతి ఏందో తేలుతుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో వీటన్నిటిని విశ్లేషిస్తున్నారు కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలు. కానీ ప్రధానంగా ఎజెండా వచ్చేసి ఈ అంశాలు ఉండగా తర్వాత గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా దానికి ప్లస్ మైనస్లు బయట చర్చ, దాని గురించి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది డీటెయిల్స్. ఇంకొక కీలక సమాచారం, ముఖ్యమంత్రి ఇప్పటికే మంత్రుల సంబంధించినటువంటి శాఖల వారిగా ఎవరు ఎట్లా యాక్టివ్ ఉన్నారు, ఎంత పని చేస్తా ఉన్నారు తెలంగాణలో, మరి శాఖలో ఎలాంటి అనేటువంటి ఒక రిపోర్టు జాతీయ నాయకత్వానికి ఇచ్చినట్టుగా చర్చ సాగుతుంది. ఆ డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇండివిజువల్ గా మంత్రులకు డీటెయిల్, ఒక్కొక్క మంత్రికి ఆ మంత్రికి రిపోర్ట్ ఇచ్చి మీ పనితీరు ఈ రకంగా ఉంది, దీనికి కారణాలు ఇవి అనేటువంటి దానిపై కూడా ఇండివిజువల్ గా వాళ్ళు ఎవరి రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వనున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఫ్యూచర్ లో మంత్రివర్గ షఫలింగ్ ఉంటుంది, పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ, తర్వాత మార్పులు, శాఖల మార్పులు ఉండనున్నాయి అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. దాంతో పాటు అసెంబ్లీ సమావేశాలు జనవరి 2 నుంచి జరుగుతాయనేటువంటి సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి అంశాలు, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశము, తర్వాత ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఔటర్ రింగ్ రోడ్ కానీ మున్సిపాలిటీకి సంబంధించిన మధు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాబట్టి అది కూడా డిస్కషన్కి వస్తుందా? దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఈ భేటీలో అదేమైనా చర్చకు వస్తుందా? ఖచ్చితంగా ఆల్రెడీ ఒక ఎజెండా ఫిక్స్ తో బీఆర్ఎస్ ముందడుగు వేసింది. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం
లాలోచి పడింది, ఆంధ్రప్రదేశ్ కు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు కేవలం 45 టీఎంసీలకే ఓకే చేశారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. కాబట్టి వాళ్ళు ఒక ఎజెండా ఫిక్స్ చేశారు. సో దానికి కూడా పూర్తి స్థాయి సమాధానం చెప్పగలగాలి, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ కి డౌట్స్ కి అనేటువంటిది కూడా చర్చించనున్నారు. అది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఖచ్చితంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటి, ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఈ కృష్ణా నది పారుతా ఉంది. కానీ తాగడానికి తాగునీరుకు నీళ్లు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అది గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తీసుకుంటే గత ప్రభుత్వాలకు సంబంధించిన వైఫల్యం ఉంది. అంతో ఎంతో చేసిందంటే బీఆర్ఎస్ చేసిందని బీఆర్ఎస్ విమర్శ చేస్తా ఉంది. కేసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. వాటికి సరైనటువంటి సమాధానం చెప్పాలి అనేటువంటి అంశంలో కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. సో వీటన్నిటిని చర్చిస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో ఇంకా అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా తెలుగు రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. గతంలోనే సిబిఐ అప్పచెప్తూ కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి పైన సిబిఐకి అప్పచెప్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఫార్ములా ఈకి సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తా ఉంది. ఇంకా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన రేపు అసెంబ్లీ సమావేశాల లోపల ప్రభుత్వం వీటన్నిటికీ ఒక సమాయత్తం అయ్యేలాగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా చర్చ జరుగుతుంది అంటే మంత్రివర్గ షఫలింగ్, మంత్రుల శాఖల మార్పు, పనితీరును బట్టి శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది, షఫలింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వేటికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తా ఉంది. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కీలకమైన భేటీ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ భేటీ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ జరుగుతోంది, కంటిన్యూ అవుతోంది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మంత్రుల పనితీరుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై హైకమాండ్కు రేవంత్ నివేదిక ఇచ్చారు. ఒక్కో మంత్రికి విడిగా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇచ్చే అవకాశం గురించి కూడా చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు ఆశించిన స్థాయిలో అంటే ఎక్స్పెక్టెడ్ ఉంటుంది కదా, ఒక ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి తగినట్టుగా పనిచేయడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. మరికొంతమంది జిల్లాలో గ్రూపు తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా సీఎంకు సమాచారం అందింది. మంత్రుల శాఖల మార్పుపై సంకేతాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై మంత్రులతో చర్చించబోతున్నట్టుగా ఇన్ఫాక్ట్ ఆ చర్చ కూడే అంశానికి సంబంధించి వస్తోంది. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది.